కేంద్ర ప్రభుత్వం ఏదైతే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు విమానాలకు సంబంధించిన పైలట్లకు విశ్రాంతి ఉండాలి, 12 గంటలు 14 గంటలు వాళ్ళని వాడకూడదు, అలాగే రోజుడిసి రోజు వాళ్ళని పెట్టుకోవాలి, కంటిన్యూగా ఏడిపించకూడదు అన్నటువంటి విషయాలు ఆదేశించితే ప్రభుత్వాన్నే తల వంచుకునేలా చేయడం, దిగేలా చేయడం, కేంద్ర పౌర విమానయాన శాఖనే రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కావాలని చెప్పి అట్లా అంతమంది సిబ్బందిని నియమించకుండా ఇవాళ నుండి నిబంధనలు అమలు చేయలేకపోతున్నామంటూ సర్వీసెస్ ఆపేసి ఇండిగో సంస్థ రచ్చరచ్చ చేసింది. దాదాపు నెల రోజుల పాటు నానా తెప్పలు పెట్టింది ప్రయాణికులు. అయితే కేంద్ర ప్రభుత్వం మొండిగానే ముందుకెళ్ళి ఖచ్చితంగా అమలు చేసి తీరాలంది, టైము కొంచెం ఇచ్చింది. ఇప్పుడు దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో గత 2 నెలలుగా పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సంఖ్యను పెంచుకుంటూ వచ్చిందంట. పైలట్లకు తప్పనిసరిగా విశ్రాంతి కల్పించేందుకు రూపొందించిన నూతన నిబంధనల పాటింపు విషయంలో ఇండిగో గత డిసెంబర్లో ఇచ్చిన సడలింపుల గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నిబంధనలు పాటించాలంటే అదనపు పైలట్లు ఇండిగో కలిగి ఉండాలి, లేకుంటే డిసెంబర్లో మాదిరి విమాన సర్వీసులకు అంతరాయం తలెత్తచ్చు. ఈ నేపథ్యంలోనే పైలట్ లభ్యతను ఇండిగో పెంచుకున్నట్టు ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ చెబుతోంది. నూతన నిబంధనల పాటింపు కోసం ఫిబ్రవరి రోస్టర్ ప్రకారం ఒక విమానానికి సగటున 7.2 పైలట్ల బృందం ఉంటే జనవరిలో ఈ సంఖ్య 7.1గా ఉంది. డిసెంబర్లో ఒక విమానానికి 6 పైలట్ల బృందమే ఉంది. రాబోయే 3 నెలల్లో ప్రతి నెల 20 మంది పైలట్లకు, 2 నెలలకు ఒకసారి 75 మంది ఫస్ట్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వాలని ఇండిగో భావిస్తున్నట్టు చెప్తోంది. ఫిబ్రవరి 10 తర్వాత మా కార్యకలాపాలకు 2240 మంది పైలట్లు అవసరం పడవచ్చని అంచనా వేస్తే 2400 మంది ఉన్నారని, ఫస్ట్ ఆఫీసర్స్ కూడా అంచనాకు మించి 2240 మంది ఉన్నారని డీజీసీఏ ఇండిగోకి చెప్పుకొచ్చింది. ఇప్పుడు